ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? ఐ హోప్ నా వీడియోస్ అన్ని మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈరోజైతే నేను ఇంట్లోకి కొన్ని ఐటమ్స్ తెప్పించానండి. అయితే అది చాలా యూజ్ అయ్యేవన్నమాట. అవన్నీ మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి ఈ ఓపెనింగ్ వీడియో అనేది చేస్తున్నాను అనమాట. అయితే కొన్ని అయితే నేను ఓపెన్ చేశానండి, కొన్ని అయితే ఓపెన్ చేయలేదు. మీకు చూపిద్దామని చెప్పి తీస్తాను అనమాట. ఫస్ట్గా చూద్దామండి. ఫస్ట్గా అయితే నేను ఫ్రిడ్జ్ ఐటమ్ తెప్పించానండి. మనం ఎక్కువ ఫ్రిడ్జ్ దగ్గరే ఉంటాం కదా, అదనమాట. ఇది కూడా ఫ్రిడ్జ్ స్టోరేజ్ బాక్సెస్ తెప్పించాను అనమాట. ఇవి ఓవరాల్గా వచ్చి 8 బాక్సెస్ అండి. క్యాప్స్ కూడా ఇచ్చారు. తీసేద్దాం, ఇది ఇలా పెడదాం. ఓకే, స్టోరేజ్ బాక్సెస్ అండి. ఇది నేను 8 పీసెస్ తెప్పించానండి. అయితే 6కేనో 8కి పెద్ద తేడా ఏం లేదనమాట. అందుకే నేను 8 అనేది తెప్పించాను. నేను మీడియం సైజే తీసుకున్నానండి. పెద్దదైతే మళ్ళీ ఫ్రిడ్జ్ అంతా ఆక్యుపై చేస్తుంది కదా, అందుకని నేను 8 బాక్సెస్ అనేది తీసుకొచ్చాను అనమాట, తెప్పించాను. దీంట్లోకి వచ్చి ఈ నెట్ అనేది ఒకటి ఇచ్చారు. సో ఇది ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మనకి వెజిటేబుల్ వాటర్ గట్రా ఏమైనా ఉందనుకోండి, ఆ వాటర్ అంతా కూడా కింద అనేది ఉండిపోతుంది అనమాట. ఆ వాటర్ మనం వంపేసుకోవచ్చు. సో వెజిటేబుల్ కూడా పాడవకుండా ఉంటుంది. అందుకని ఇలా ఇచ్చాడు. దీనికి మూత కూడా ఇచ్చాడు. సెట్ అనమాట. నేను మీడియం సైజ్ ఎందుకు తెప్పించుకున్నాను అంటే, నేను డబుల్ డోర్ ఫ్రిడ్జ్ అండి. సో పెద్ద పెద్ద అయితే ఆక్యుపై చేసేసి మిగతా ఇంకా కొన్ని ఉంటాయి కదా, పాలు లాంటివి, పెరుగు లాంటివి పెట్టాల్సి వస్తాయి కదా. సో దానికి ప్లేస్ అనేది మిగలదు కదా అని చెప్పేసి నేను మీడియం తెప్పించుకున్నానండి. మా వెజిటేబుల్కి అయితే సరిపోతాయి అనమాట. ఇలాగా చాలా బాగుంది కదండి, చాలా బాగుంది. ఇదైతే క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇవి తెప్పించుకున్నాను. నెక్స్ట్ వచ్చి ఇదండి. దీని గురించి అయితే చెప్పక్కర్లేదండి, అసలు చాలా బాగుందండి. ఇది రాగా నేను ఓపెన్ చేసి ఐటమ్ ఎలా ఉందో చూడాలి కదా, బాగోపోతే రిటర్న్ ఇవ్వచ్చు. ఎందుకంటే ఒక్కొక్క టైంలో వచ్చాయి కదా. సో అన్నీ కలిపి నేను ఓపెన్ చేద్దామని ఆపాను అనమాట. అయితే ఇదైతే మాత్రం చాలా బాగుందండి. నైఫ్ షార్పర్ అండి. నేనైతే ఎక్కువ నాకు నైఫ్ అనేది షార్ప్నెస్ పోతూ ఉంటుంది అనమాట. ఆస్మాన్ మార్కెట్కి వెళ్ళి చేయించుకోవాల్సి వస్తుంది. అట్లా కాదనేసి మీషోలో చెక్ చేస్తూ ఉంటే నాకు ఇది కనిపించింది. సరే తక్కువ రేటే కదా అండి, ఇవన్నీ కూడా తక్కువ రేటే, నేను ఎక్కువ అమౌంట్ ఏం కొనలేదు. ఆ రేట్స్ కూడా నేను చెప్తాను. అయితే ఇది వచ్చి ఒకసారి ఎలా ఉందని చెప్పి నేను షాప్ చేసి చూసానండి. చాలా బాగా షార్ప్ అయ్యి, ఒకసారి మీరు కంపల్సరీ ట్రై చేయండి ఎవరికైనా అవసరం ఉంటే మాత్రము. చాలా బాగుంది. ఇది మాత్రం బాగా యూజ్ అవుతుంది కూడా మన అందరికీ. ఈ నైఫ్ అయితే మాత్రం ఇది కూడా కొత్తదనే, ఇదైతే నేను డిమార్ట్లో తీసుకున్నాను. చాలా బాగుంది ఇది కూడా. అలాగే ఇంకో ఐటమ్ వచ్చి బాల్స్ అండి, వాషింగ్ బాల్స్. చూసారా, నిజంగా బాల్స్ లానే ఉన్నాయి కదా. మా పిల్లలు అయితే ఆడుకోవడానికి కూడా తీసేసుకున్నారు. అయితే ప్లాస్టిక్ బాల్స్ అండి. ఫస్ట్ సిలికాన్ మేబీ అయితే ఈ బాల్స్ అయితే కనుక వాషింగ్ మిషన్ బట్టలు ఉతకడానికి చాలా బాగున్నాయండి. ఎందుకంటే మా ఫ్రెండ్ అనేది వాడింది అనమాట. చాలా బాగున్నాయని చెప్పింది తనైతే, నేను చూశాను కూడా. సో అందుకే నేను తెప్పించాను అనమాట. ఇది ఎలా ఉంటుందో నేను కూడా ట్రై చేస్తాను. నేనైతే ఇంకా వాడలేదు, యూజ్ చేయలేదు ఇది. ఇవి మనం బట్టలతో పాటు ఇవి కూడా వేసేసి వాష్ చేసుకుంటే కనుక, వాషింగ్ మిషన్లో మాత్రమే వేస్తే కనుక బట్టలు బాగా వాష్ చేస్తుంది అనమాట ఇది అనేది. ఒకసారి నేను కూడా ఇది ట్రై చేసి మీకు ఇది ఎలా ఉందో కూడా నేను చెప్తాను. ఇది కూడా చాలా బాగుంది. దీని కాస్ట్ కూడా వచ్చి 120 ఎంతో పడిందండి. అంతకంటే కొన్ని కొన్నవన్నీ కూడా తక్కువ రేటువేనండి. మనకి తక్కువలో ఉండాలి, మంచిగా ఉండాలి కదా. సో అందుకని నేను ఆల్మోస్ట్ అన్ని నేను మీషోలోనే తెప్పించానండి. మీషోలో అయితే కొంచెం ఈజీ రిటర్న్స్ తక్కువలో కూడా వస్తాయి కదా అనేసి. ఇది వచ్చి డ్రై ఫ్రూట్ చాపర్ అండి. ఇది చాలా బాగుంది. ఇదైతే కనుక ఇట్లా ఉంటుందన్నమాట. కింద బ్లేడ్ ఉంటుంది. ఈ బ్లేడ్లో మనం బాదం పప్పు అవన్నీ వేసేసి జస్ట్ ఇలా అంటే కనుక ఇందులో బాదం, జీడిపప్పు, పిస్తా ఏమైనా కావాలో ఇందులో వేసేసుకొని ఇది ఇలా పెట్టేసి చాప్ చేసుకోవడానండి. చాలా మంచిగా చాప్ అవుతుంది అనమాట. చిన్న ముక్కలు అయిపోతాయి. ఇంకా చిన్నగా ముక్కలు కావాలంటే ఇంకొకసారి మనం ఇందులో వేసుకుని ఇంకొకసారి చాప్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంది. ఇది నేను చేసింది కూడా ఉందండి, మీకు నేను చూపిస్తాను ఒకసారి ఎట్లా ఉందని. ఇదిగోండి, నేను చేసి పెట్టాను. చూసారా, చాలా బాగా వచ్చింది కదా. ఇలా అనమాట. ఇది చాప్ చేసుకొని వాడుకోవడానికి డ్రై ఫ్రూట్స్ అనేవి ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. అట్లాగే దీంతోపాటు ఇదండి, ఇది తెప్పించానండి చాపర్. ఇది ప్లాస్టిక్ కదండి, వుడ్ ప్లైవుడ్ లాగా అనమాట. ప్లైవుడ్ అనుకున్నాను, మేబీ సన్ ప్లేస్ ఏదో చెక్క అయితే ఇది మాత్రం చెక్కే. చాలా బాగుందండి, షైనీగా సాఫ్ట్గా ఉంది. ఇది కూడా టక్ చెక్కుతుంది అనమాట. ఇక్కడ గీతలు కూడా పడడం లేదు. యాక్చువల్లీ మన కోసినప్పుడు గీతలు పడతాయి ప్లాస్టిక్ అయితే, ఇది గీతలు పడింది. నా దగ్గర ఉన్నది పాడైంది అనమాట. సో అందుకని చెక్కది అయితే బాగుంటుంది కదా. నేను అనుకున్న చెక్కది కూడా గీతలు పడితే పాడైపోతుంది అనుకున్నాను, కానీ దీనికి అలాంటిది ఏమి ఉండదు అనుకుంటున్నాను. ఎందుకంటే షైనీగా ఉంది, పైన
కూడా చాలా సాఫ్ట్గా ఉందన్నమాట, సిలిగీగా పాలిష్ చేసినట్టుగా ఉందన్నమాట. సో ఆ ప్రాబ్లం ఉండదు అనుకుంటున్నాను దీంతో. నేను చూస్తానండి, చెక్ చేసి దీని గురించి కొన్ని చెప్తాను. ఇదైతే చాలా బాగుంది. అలాగే నెక్స్ట్ ఐటమ్ వచ్చి ఓకే మౌల్స్ అండి. నేను కేక్స్ లెమన్ పిండి కానీ రాగి బిస్కెట్స్ అని ఇట్లాగా గోధుమ పిండి బిస్కెట్లు ఇలా ఎక్కువ చేస్తూ ఉంటాను పిల్లల కోసం ఇంట్లోనే. సో అందుకని నేను ఈ షేప్స్ అనేది తెప్పించుకున్నా. ఫ్లవరు, స్టారు, అట్లాగే సర్కిల్ అని లవ్ సింబల్ అనమాట. ఇలా ఒక్కొక్క షేప్లో 3 సైజెస్ ఉన్నాయండి. ఇది పెద్ద సైజు, దానికి చిన్న సైజు, మరి చిన్న సైజు అనమాట. 3 సైజెస్ ఉన్నాయి ఓవరాల్గా. వాళ్ళ 12 పీసెస్ వచ్చాయండి. ఇవైతే నాకు బాగా యూజ్ అవుతాయి అనమాట. మనం రౌండ్గా చేసి పెడితే వాళ్ళకి ఎప్పుడు తిన్నట్టుగానే అనుకుంటారు కదా. ఇలాంటి షేప్స్ అయినా చేసి పెట్టామనుకోండి వాళ్ళు కొత్తగా ఉన్నాయని తింటారు కదా. సో అందుకని నాకు చిన్నపిల్లలే కాబట్టి మనకు కూడా చేసేటప్పుడు చూడడానికి కూడా అందంగా ఉంటే మనకు కూడా సాటిస్ఫై అవుతాం కదా అని వండేవాళ్ళం. అందుకని నేను ఇదైతే తెప్పించాను అనమాట. ఈ చాపర్ కూడా దానికైనా ఉంది. బిస్కెట్లో ఈ చాప్ చేసిన ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి వేద్దామని చెప్పేసి నేను చాపర్ కూడా దానికే తెప్పించుకున్నాను. దానికి కూడా యూజ్ అవుతుంది కదా బాగా. పిల్లలకి పాలలో వేయడానికి యూజ్ అవుతుంది, స్వీట్లో వేయడానికి యూజ్ అవుతుంది, బిస్కెట్లో వేయడానికి కూడా చాలా బాగుంటుంది చాపర్ అనేది. అందుకని అది దీనికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఈ షేప్లోనే ఓవరాల్గా 12 షేప్స్ వచ్చాయండి. ఇంతేనండి. మొత్తానికైతే ఇవైతే నేను తెప్పించుకున్నాను అనమాట. మీకు ఎలా ఇందులో మీకు ఏమైనా కొన్ని నచ్చితే కనుక నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. మీకు ఏమైనా ఉంటే కావాలంటే కనుక కామెంట్ చేస్తే నేను మీకు లింక్ అనేది షేర్ చేస్తాను నేను. అలాగే ఇవన్నీ కూడా ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. బాయ్.